హాయ్ అండి. మై డియర్ రావణ్. ఇది చివరి ఎపిసోడ్ అండి. ఇలా చెప్పడానికి నాకు బాధగానే ఉంది. చివరి వరకు చూడండి. అలాగే కమ్యూనిటీలో పోస్ట్ కూడా పెట్టాను. ఒకసారి చెక్ చేయండి. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆద్య, అర్జున్ కూడా చాలా సరదాగా ఉన్నారు. కొద్ది రోజులకి ఆద్య ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. అర్జున్‌కి డాక్టర్ చెప్పిన మాటలే గుర్తుకు వస్తాయి. కానీ ఆద్య మొండికేస్తుంది. అర్జున్ కూడా సైలెంట్‌గా ఉండిపోతాడు. ఆద్య బాధపడుతుందని. ఇంకేడవ నెలలో కూడా శ్రీమంతం చాలా బాగా చేశారు. కడుపు వచ్చిన దగ్గర నుండి చిన్న పిల్లలా చూసుకుంటున్నాడు అర్జున్. ఒకరోజు ఆద్య పడుకున్నప్పుడు తనకెందుకో కడుపులో నొప్పిగా అనిపించింది. నార్మల్ నొప్పే గదా అని అనుకుంది. కాకపోతే ఇక ఆద్యకి నొప్పి ఎక్కువగా అయ్యేటప్పటికి తట్టుకోలేక గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా అర్జున్ ఉలిక్కిపడి "ఏమైంది ఆద్య? ఏమైంది?" అని కంగారుగా అడుగుతాడు. ఇక అర్జున్ గట్టిగా అరిచేటప్పటికి ఇంట్లో అందరూ కూడా ఒక్కసారిగా వచ్చేశారు. "సూర్య! సూర్య!" అని గట్టిగా అరుస్తాడు అర్జున్. ఇంకా సూర్య అలా అరిచేటప్పటికి కూడా అందరికీ భయమేస్తుంది. "అర్జెంట్‌గా కార్ తీ, హాస్పిటల్‌కి వెళ్ళాలి" అని అంటాడు అర్జున్. ఇంకా దారిలోనే అర్జున్ డాక్టర్‌కి ఫోన్ చేయటం వలన డాక్టర్ అన్నీ కూడా రెడీ చేసి ఉంచుతారు. ఆద్యకి కడుపు నొప్పి తట్టుకోలేక అలానే కళ్ళు మూసి ఉంచుతుంది. అర్జున్ ఆద్యని చూసి ఏడుస్తూ ఉంటాడు. తన బాధని చూసి తట్టుకోలేక. "బావా! ఒకవేళ నేను చనిపోతే నువ్వు ఇంకొక పెళ్లి చేసుకోవాలి. ఈ బిడ్డను నాలా కాకుండా మంచిగా చూసుకోవాలి" అని కంటి నిండా నీళ్లతో అంటుంది. ఇక అర్జున్ ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా అలా ఏడుస్తూనే ఉన్నాడు. పాపం. కారు హాస్పిటల్ దగ్గర ఆగింది. ఇక వెంటనే అర్జున్ కంగారు పెట్టడం వలన స్ట్రెక్చర్ మీద ఆద్యని తీసుకుని వెళ్లారు. ఆద్య చేతిని అర్జున్ గట్టిగా పట్టుకున్నాడు. అర్జున్ కూడా లోపలికి వస్తానంటే డాక్టర్స్ వద్దన్నారు. ఆద్య అర్జున్ చేతిని వదలకపోవటం వలన అర్జున్‌ని కూడా లోపలికి రమ్మన్నారు. కాసేపటికి డాక్టర్స్ అర్జున్‌ని బయటికి వెళ్ళిపోమన్నారు. ఇక అర్జున్ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా చాలా టెన్షన్‌గా ఉన్నారు. ఆద్య ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే బ్రతకదని వాళ్ళకి తెలుసు. ఒక డాక్టర్, లేడీ డాక్టర్ బయటికి వచ్చి, "అర్జున్, నేను మీకు ముందే చెప్పాను. ఆద్య ప్రెగ్నెంట్ అయితే తను బ్రతికే ఛాన్సెస్ చాలా 1% మాత్రమేనని. ఇప్పుడు మా చేతుల్లో ఏమీ లేదు" అన్నారు డాక్టర్. ఇంక అర్జున్ బాధగా అక్కడే కుర్చీలో కూలబడిపోయారు. ఆద్య గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ నొప్పులు భరించలేక అందరూ కూడా బాధపడ్డారు. అర్జున్ అయితే ఇంకా ఆ అరుపులు కూడా భరించలేకపోయాడు. ఆద్య ఎలాగైనా బ్రతకాలి అని ఇంట్లో అందరూ కూడా దేవుణ్ణి మొక్కుతున్నారు. ఈలోపు ఇక డాక్టర్ వచ్చి ఆద్యకి ఒక అందమైన ఆడపిల్ల పుట్టింది. ఇక డాక్టర్ బయటికి వచ్చి అర్జున్ ఇద్దరూ సేఫ్ అని చెప్పారు. అప్పుడు అర్జున్ ఊపిరి పీల్చుకున్నారు. కుటుంబ సభ్యులు కూడా. ఇక ఆడపిల్లని అర్జున్ చేతికి ఇచ్చాడు. అర్జున్ పాపని చూసి గుండెలకు హత్తుకుని ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. తర్వాత ఆద్య దగ్గరికి వెళ్ళాడు. ఆద్య సంకల్పం పాప కోసం, అర్జున్ కోసం బ్రతకాలని ఎంతకైనా తెగించింది. అందుకని ఆద్య సంకల్పమే ఆద్యని బ్రతికించింది. అర్జున్ పాపని చూసి "మీ అమ్మ నీ కోసం ప్రాణాలు తెగించింది" అని చెప్తాడు పాపతో అర్జున్. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆద్య వాళ్ళ పాపని ఎత్తుకుని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకలా ఉండగానే ఆద్య పాపకి 3 సంవత్సరాలు వచ్చాయి. తన పేరు ఆర్క అని పెట్టారు. ఈలోపు సంజన, అరుణ్ కూడా అర్జున్ దగ్గరికి వచ్చారు. తన చీరలో అచ్చం తెలుగింటి అమ్మాయిలా ఉంది. సంజన అర్జున్ కాళ్ళపై పడి "నన్ను క్షమిస్తారు కదా బావగారు" అంటుంది. సంజనకి కూడా ఒక బాబు పుడతాడు. ఇంకా సూర్య బాబుకి కూడా ఇప్పుడు 4 సంవత్సరాలు. ఇంట్లో అందరూ కూడా పిల్ల పాపలతో చాలా హ్యాపీగా ఉంటారు. ఆర్యన్ కూడా అర్జున్ వేరే చెల్లిని అంజుని ప్రేమిస్తాడు. సో, అది విషయం తెలుసుకుని అర్జున్ వాళ్ళిద్దరికీ హ్యాపీగా పెళ్లి చేస్తాడు. ఇదన్నమాట మై డియర్ రావణ్ స్టోరీ. ఈ స్టోరీ నచ్చిందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఈ స్టోరీ త్వరగా ఎండ్ చేయడానికి కారణం యూట్యూబ్ ప్రాబ్లమ్. మీకు తెలిసిందే కదండీ! అది నేను కొన్ని విషయాలు మీతో నేను చెప్పలేను. సో, కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. నాతి శరామి, జానకి కలగనలేదు. ఇంకా మంచి స్టోరీస్ అన్నీ మన ఛానల్‌లో వస్తాయి. రేపటి నుంచి న్యూ స్టోరీ స్టార్ట్ అవుతుంది. మీకు ఏ స్టోరీ కావాలో కామెంట్ చేయండి. కానీ ఎండింగ్ ఇంతే అనుకున్నాను. ఇంకో 2, 3 ఎపిసోడ్‌లు అంటే ఇంక ల్యాగ్ చేయలేదంతే. అది మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానండి. థాంక్స్ అండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.